సీదా ఎంతో ఒక రకం. ఇప్పుడు సీదాగా వచ్చినాం, ఇక ఉల్టా సీదా చేస్తే మాత్రం ఒక్కొక్కరి పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే వాడు అంటాడు ఏమైతుంది, వీడంటాడు ఏమైతుంది రమ్మిస్తారు. పెద్ద ట్రాలీ తిరగదు, మీరు ఉండకూరు ఏం చేసేది మనం అడిగి మనం అది చూసుకోవాలి. నేను కూడా వస్తున్నాను అడిగి అన్నాడు. ఇప్పుడు వారి అమ్మ కౌన్సిలర్, మరి వారికి ఎవరు బాసు? హనుమంతన్న మైనంపేటలోని ఒక పెద్ద మెట్టు. యాదవులు అంటే మామూలు కాదు. ప్రతి ఊర్లో గొర్రెలు పాలు ఆ పాలు చేస్తేనే మనం బతుకుతున్నాం. అవి తింటేనే మనం ఉంటున్నాం. కాగలు తింటున్నాం, ఎవరిని తింటేనే మనం ఇట్లా ఉంటాం. నిజంగా కూడా యాదవులను మనం ఎప్పుడు కూడా మరవద్దు. వాళ్ళు శ్రీకృష్ణ భగవానుతో సమానం. శ్రీకృష్ణ భగవాను నిర్వహిస్తున్న పూర్ణిమ ఎల్లం యాదవ్ గారికి, అలాగే తమ్ముడు సందీప్ యాదవ్ గారికి శుభాకాంక్ష తెలియజేస్తూ, హైదరాబాద్ లో చూసినా కానీ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జరగడం, సిద్దిపేటనే మొదటి స్థానంలో ఉందని కూడా నేను గర్వంగా చెప్తున్నా. ఇంత వేలాది మంది సభ్యులు రావడం మా సందీప్ యాదవ్ ప్రదాతగా అనేక రకాలుగా ఎంతో మందికి పేద పడుగు బలహీన వర్గానికి సహాయపడమే కాకుండా యాదవులందరికీ ఎల్లవేళలా తోడుండేటువంటి